హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఎయిర్‌పోర్ట్ నుంచి మనకు ఒక అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. దానికి సంబంధించి మనకు సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి ఈ యొక్క భర్తీకి. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. ఏదైనా ఈజీగా పోస్ట్ చేయడానికి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కుదురుతుంది. సో ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో మనకి ఇది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఇక్కడ అప్లై చేయడానికి ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ వరకు అయితే ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి +3 ఇయర్స్ అండ్ అలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. సో, శాలరీ చూసుకున్నట్లయితే బేసిక్కే మనకి 36,000 వరకు నుంచి 1,10,000 వరకు వస్తుందండి. సీనియర్ అసిస్టెంట్ NE6 లెవెల్ కింద మనకి ఇలా వస్తుందన్నమాట శాలరీ. అండ్ జూనియర్ అసిస్టెంట్‌కి NE4 లెవెల్ కింద 31,000 టు 92,000 వరకైతే ఉందండి శాలరీ ప్యాకేజ్. సో, అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ₹1,000 అండి. అండ్ ఉమెన్స్ అయిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి నో ఫీ అనమాట. సో, 4th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ డేట్. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 5th మార్చ్ వరకు ఉందండి. ఇవన్నమాట ఇంపార్టెంట్ డేట్స్. సో, జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్‌కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. దాంతో పాటు 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా అనేది మెకానికల్ మీద గానీ, ఆటోమొబైల్ మీద గానీ, ఫైర్ మీద గానీ ఉండాలి. దీంతో పాటు 12th ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ గలవారు అయినా అప్లై చేసుకోవచ్చనమాట. సో, దీనికి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్‌కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ టెలికమ్యూనికేషన్ గానీ, రేడియో ఇంజినీరింగ్ గానీ చేసిన వాళ్ళు అర్హులు. దీనికి ఎక్స్‌పీరియన్స్ అనేది 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. గవర్నమెంట్ గానీ, ప్రైవేట్ సెక్టార్‌లో గానీ. దీనికైతే జూనియర్ అసిస్టెంట్‌కి అయితే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది లేదు. సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్‌కి బీకామ్ విత్ కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. బీకామ్ చేసిన వాళ్ళు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ గల వాళ్ళు అర్హులు. దీనికి కూడా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్‌కి వచ్చేసరికి మనకి ఈ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ సంబంధించిన గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి సంబంధించిన వాళ్ళు గానీ, ఇంగ్లీష్ ఆర్ హిందీకి సంబంధించిన గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి సంబంధించిన వాళ్ళు అప్లై చేయడానికి అర్హులనమాట. దీనికి అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ హిందీ మీద చేసిన వాళ్ళు అర్హులు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. సో, మనకి 170 పోస్టుల వరకైతే ఉన్నాయండి. సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ NE6కి మనకి 4 అయితే ఉన్నాయండి. సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ NE6 లెవెల్‌కి 21 పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ NE6 లెవెల్‌కి 47 పోస్టులు అయితే ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ NE4కి 152 పోస్టులు అయితే ఉన్నాయండి. సుమారు మనకి 200 పోస్టుల వరకైతే ఉన్నాయండి. సో, ఆల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ మీద సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దీనికి 2 అవర్స్ ఉంటుంది. దీంట్లో కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ దీని మీద ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకి క్వాలిఫికేషన్ అయితే చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అనమాట. దీనికి సంబంధించింది కూడా క్వాలిఫై అయితే మనకి జాబ్ అనేది ఉంటుంది. దీనికి సిలబస్ వచ్చేసరికి 50% క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్స్ రిలేటింగ్ టు ఎడ్యుకేషన్ వాళ్ళ చదువుకు సంబంధించిన క్వాలిఫికేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. అండ్ 50% క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీనికి వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 50% క్వాలిఫైయింగ్ ఇయర్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వస్తే సరిపోతుంది. 40% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి వస్తే సరిపోతుందండి. సో, సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్‌కి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా 2 అవర్స్. అండ్ దీనికి కూడా సేమ్ అనమాట. కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీనికి వచ్చేసరికి సిలబస్ అనేది 70% అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి వస్తుంది. అండ్ 30% క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీద
వస్తుందనమాట. దీనికొచ్చేసరికి క్వాలిఫైయింగ్ నేచర్ కూడా సేమ్ అనమాట. 50% ఈఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓపీసీ వాళ్ళకి అండ్ 40% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది 2 అవర్స్ అండ్ దీనికి సీబీటీ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీనికి కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అనేది లేదండి. దీనికి సిలబస్ కూడా 70% క్వెషన్స్ అనేవి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి వస్తాయి. 30% క్వెషన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్‌కి సంబంధించి వస్తాయి అనమాట. అండ్ 50% క్వాలిఫైయింగ్ ఏమో యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి, 40% ఏమో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వస్తే సరిపోతుంది. సో, మనకి ట్రైనింగ్ కూడా 12 వీక్స్ అలా ఇస్తారనమాట. దీనికి సంబంధించి మనకి టైమింగ్ ఆళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనకి 25,000 పర్ మంత్ అనేది మనకి శాలరీ అనేది ఉంటుంది. ఆఫ్టర్ జాబ్‌లో జాయిన్ అయ్యాక నేను ఇంతకు ముందు చెప్పిన పే స్కేల్ రూపంలో మనకొస్తుంది. జూనియర్ అసిస్టెంట్ దీనికైతే మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 లాగా మనకి అయితే ఉన్నాయండి. ఫస్ట్ స్టేజ్ 1లో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2లో పెట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీనికి స్టేజ్ 1కి వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది 2 అవర్స్. దీనికి కూడా 50% క్వెషన్స్ అనేవి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వాలిఫైయింగ్ సంబంధించి వస్తాయి. 50% క్వెషన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. సో, వీటికైతే సంబంధించి వస్తాయండి. సో, దీనికి కూడా క్వాలిఫైయింగ్ 50% యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి, 40% ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అనమాట. స్టేజ్ 2 వచ్చేసరికి ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి ఇక్కడ 100 మీటర్ రన్నింగ్ అండ్ క్యాజువాలిటీ క్యారింగ్ టెస్ట్ లిఫ్టింగ్ అనేది ఒక ఇసుక బ్యాగ్‌ని పట్టుకొని 50 మీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోల్ క్లైంబింగ్ అండ్ రోప్ క్లైంబింగ్ అండ్ ల్యాడర్ క్లైంబింగ్ అండ్ డిసెండింగ్ సంబంధించిన టెస్ట్‌లు అయితే ఉన్నాయండి. దానికి సంబంధించి మనకి ఇక్కడ క్రైటీరియా అనేది ఇచ్చారు. ఎన్ని మార్క్స్‌కి ఎన్ని అలా అనేది చూసుకున్నట్లయితే 100 మీటర్ రన్నింగ్ అనేది 12 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. దీనికి 20 మార్క్స్ వీటికి ఉన్నాయన్నమాట. లిఫ్టింగ్ అండ్ క్యారింగ్ 50 కేజీస్ శాండ్ బ్యాగ్ అండ్ 50 మీటర్స్ ఇన్ సెకండ్. 50 కేజీస్ పట్టుకొని 50 కేజీస్ యొక్క బ్యాగ్‌ని ఇసుక బ్యాగ్‌ని పట్టుకొని 50 మీటర్లు పరిగెత్తాలి. అది 20 సెకండ్‌లో కంప్లీట్ చేయాలి. పోల్ క్లైంబింగ్ టోటల్ టైమింగ్ వచ్చేసరికి 30 సెకండ్స్ అనమాట. 30 సెకండ్స్ 8 మీటర్స్ పోల్ క్లైంబింగ్ అనమాట. పోల్ అనేది ఎక్కాలి. ఫుల్ హైట్ అనేది ఎక్కాల్సి ఉంటుంది. రోప్ క్లైంబింగ్ కూడా అలాగే ఉంటుంది. 20 సెకండ్స్ 8 మీటర్స్‌ని 20 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి ఫుల్ హైట్. ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ అండ్ డిసెండింగ్ ఇన్ సెకండ్స్. ఈ 35 సెకండ్స్ అనమాట. దీనికి 20 మార్క్స్ అలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళు ఒక మ్యాటర్ లాగా మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్‌కి ఇచ్చారు. సో, ఇలా అయితే ఉంటుందండి. ఫీమేల్‌కి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. 100 మీటర్ రన్నింగ్ ఇన్ సెకండ్స్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. లిఫ్టింగ్ అండ్ క్యారీయింగ్ 30 కేజీ శాండ్ బ్యాగ్ 50 మీటర్స్ ఇన్ సెకండ్స్ 25 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోల్ క్లైంబింగ్ అండ్ అది టోటల్ టైమింగ్ ఇవన్నీ ఫుల్ హైట్ అనేది ఎక్కాల్సి ఉంటుంది. 6 మీటర్స్‌ని 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. రోప్ క్లైంబింగ్ కూడా 20 సెకండ్స్‌ని 6 మీటర్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ల్యాడర్ క్లైంబింగ్ అండ్ డిసెండింగ్ అని 40 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకు మార్క్స్ కూడా ఇలా ఇచ్చి ఉన్నారు. సరే చూసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో ఉంచుతానండి దీనికి సంబంధించిన లింక్. సో, చూసుకోండి. సో, ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.